అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్ అతను. నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని. పేరు సంపత్. వాట్? ఈ డొక్కులో స్కూల్కు టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ఓ, ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట. ఏం సాధిద్దాం సార్ మీరు? 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు, ఇంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని? ఛాంపియన్, కప్పు కప్పు కప్పే. మరి కప్పులు గెలిస్తే కబోర్డులు నిండుతాయి కానీ లాభం ఏంటి సార్? ఉంది సార్. నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది? సీరియస్సా తమాషానా? సీరియస్గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ, ఈ ఛాలెంజ్ మీదా అతందా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్లు అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా. మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు. ప్లీజ్ వెయిట్ సార్, వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్కి బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే, ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా. ఓకే? పర్ఫెక్ట్. 3 నెలల్లో మీరు, నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్. ఏదనుకుంటే చాలా ఎక్సైటింగ్గా జరిగింది కదా. విశ్వనాథ్ జీ, బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తాం అనుకుంటున్నావా? మనం మన నమ్మకాలని నమ్ముకునేవాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్. ఐఎమ్ సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఈజ్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. మేము కలిసాం సార్ ఇందాకే. ఓ గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఈజ్ ఇట్? గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్నీ ఒకసారి. షూర్. జానిమ్యా జీ సాబ్, 3:30 కల్లా ఆ క్రికెటర్ అనే కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్కి రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సాబ్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాను సాబ్. చూసారా సాబ్? చూశానులే, చెత్త కుప్పలా ఉంది. ఈ స్కూల్ లాగానే. ఏమైంది జానేమియా మన స్కూల్కి? ఏం చెప్పమంటారు సాబ్, అన్నీ ప్రాబ్లమ్సే. మీ 10th అయిపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో. వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచివాళ్ళు లేడు. డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్లు చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కరూ టీచర్ని పట్టించుకునేవాడు కాదు. టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లే సాబ్, అన్యాయం అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నల టెన్షన్, మార్కులు రాపితే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు.
ఓ ఆట లేదు పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే ఎట్లా సంపత్ సాబ్? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సాబ్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మ నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి, అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నని ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా అలాంటిదేం లేదు సాబ్. చదువు సంధ్య లేని కుర్రోళ్ళు టిక్కుటొక్కలు ఆడిస్తున్నారు. అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు. నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30కి వద్దాం. ఏం చేయాలో చూద్దాం. మీకోసమే, చదవండి. All students interested in playing cricket should assemble at the ground by 3:30 p.m. కొత్త కోచ్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగా? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్, ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యడు. ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా, ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా, హాయ్ మనీషా. యునో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదు చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. మనీషా, వాడిని ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్లు డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్. అరే అరే అరే, క్యా హువా రే? ఏంద్రా భయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా? మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజనే ఎవరైనా మారాడా? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్ళు. చెక్ ద ఇండియా చూసి హాకీ అంది, తంతానన్నా. అబ్సల్యూట్లీ. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా. కాళ్ళు ఇరక్కొట్టా. I don't want my son to be an artist. Art can't feed. He'll do an MBA. పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్. గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ. భయపెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలకు కడుతున్నాం ఇక్కడ. జాగ్రత్తగా చదువుకోవాలి. సార్, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్, ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్. వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా? అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్, ఏంట్రా? ఆరో ట్యూబ్లైట్ ఇవాళ, మొన్న కూడా 2 పాలు కొట్టావు. తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు, ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ ఈ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు 2 మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు. వాడు డైరెక్టరే అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు. వాడిని మణరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను. హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ? రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ.
ఎన్నిసార్లు చెప్పాలరా యాక్ట్ చేయకు బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్. మళ్ళీ మా చెల్లి నేర్పించా అంటే వీడు బేగా చెప్పమంటే బ్యాంగా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లే. కట్. నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నాను నాన్న. సినిమానా? నేను చూపిస్తాను నీకు సినిమా. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. నాన్న వద్దు నాన్న కొట్టొద్దు నాన్న. ప్లీజ్ నాన్న చదువుకుంటాను. నాన్న వద్దు నాన్న. నో. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రే రోజు బాక్స్ వీడిది భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్లే ఉందిరా. రోజు బ్యాండ్కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు పో పోబే పో. ఏంట్రా లాగిపెట్టి 2 ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకొట్టడం నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మి బే. నీలా ప్రతి చిన్నదానికి అందని తంతే. రేయ్ ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడురా. మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచ్చా 3 घंटों से बैठे हुए हैं जी. వేరే వాళ్ళు నిలబడి తాగుతున్నారు. సాలా డబ్బులేమో రేపు రేపు అంటారు. చల్ భగా ఉన్కో. వదులు. छोड़ना रे. छोड़ बे. बस से खाया सो छोड़. बहुत हो गया. दिखता नहीं क्या बे? ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి తెర బాప్ కా హోటల్ లేకే రే. రేయ్ తెర బాప్ కా హోటల్ లేకే. వద్దురా వద్దురా మైకి మైకి ఏమేంద్రా? ఓ సాలే మారుతు